మరి 4,216 రూపాయలు మనం విజయవాడ ఉడా కాలనీ సాయి మందిరం వద్ద ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ విశేషంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగిస్తున్నారు. ఆ కమిటీ పెద్దల్ని, ఆ పురోహితుల్ని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే సార్. ఇక్కడ కార్యక్రమానికి విఘ్నేశ్వర ప్రతిమ పెట్టి ఎన్ని రోజులు కార్యక్రమం నిర్వహిస్తారు? 5 రోజుల కార్యక్రమం నిర్విరామంగా పూజా పురస్కారాలు జరిపిస్తారు. అన్నదానం ప్రతి ఏటా జరిపిస్తారమ్మా? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వర ప్రతిమ అనే ఉద్దేశం కాకుండా సాయి మందిరం తరఫు నుంచి సంవత్సరానికి సుమారుగా 4-5 సార్లు కూడా అన్నదాన కార్యక్రమాలు జరిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జరిపిస్తున్నారు, విన్నాను. ఇక్కడ విశేషాలు ఏమైనా కాస్త చెప్తారా మా ప్రేక్షకులకి? బాబా గురించి చెప్పాలి అంటే, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మాది ఉడా కాలనీ, రాజీవ్ నగర్. మేము ఇక్కడ సాయినాథుని దేవాలయం కట్టి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరంలో సాయినాథుని మహిమలు ఎన్నో మేము చూసాము. వారు మాకు ఎన్నో వరాలు ఇచ్చారు. అద్భుతంగా మనం ఏ కోరిక కోరినా, ఏ సంకల్పం చేసుకున్నా అన్ని సంకల్పాలు నెరవేరుతాయి. అంత అద్భుతమైన మహిమ ఉంది సాయినాథునిలో. మేము ఓన్లీ సాయినాథుని గురు పౌర్ణమియే కాదు, ప్రతిష్ఠ తిథియే కాదు, వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దత్త జయంతి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చక్కగా చేస్తాము. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా కాలనీ వాసులందరూ కూడా అద్భుతంగా సహకరిస్తారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి మేము ఆధ్యాత్మికంగా పిల్లలను కూడా భవిష్యత్ తరాల కోసం ఆధ్యాత్మిక బాట వేయాలన్న ఆలోచనతో పిల్లలందరికీ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించడం, మెడిటేషన్ క్లాసులు చెప్పించడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము. ఎంత మంచి అవకాశం ఇచ్చిన మాకు సాయినాథునికి ధన్యవాదాలు. మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు, వీరి ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీరు రిటైర్ అయిపోయి భక్తి భావంతో దేవుడి సేవలో పునీతులై భగవద్ మార్గంలోని అందరినీ కూడా పెట్టే మీ దృఢ సంకల్పం చాలా సంతోషదాయకమైంది. ఆ స్వామివారి గురించి ఏదైనా లీలలు కాస్త తెలియజేస్తారా? జై సాయిరామ్. ఇక్కడ బుడా కాలనీలో సెక్రటరీ గారు చెప్పినట్టు గత 8 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మా కాలనీ వాసులందరూ చాలా సహకారం అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో చాలా కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా చేసాం. గత గురు పౌర్ణమి రోజు కూడా 1000 మందికి భోజనాలు, తర్వాత కలిసి పూజలు ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సుమారుగా 1000 మందికి భోజనాల కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే గణేష్ ఉత్సవంలో గత 5 రోజుల నుంచి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్లాగా ప్రతిదీ జరుగుతూ ఉందండి. అలాగే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి సాయి భక్తులు కానివ్వండి, ప్రత్యేకంగా మా సెక్రటరీ గారు చెప్పినట్టు నాకు కూడా ప్రత్యేకంగా దేవుడు అనేవారు ఎప్పుడు కూడా శంకు చక్రాలు పెట్టుకొని గద పట్టుకొని రారండి. మనలోనే ఉంటారు, మనలోనే ఉండి మనకు సహాయం చేస్తారు. వారిలే దేవుళ్ళు. అట్లాగా నాకు కూడా చాలా 2-3 చాలా పెద్ద సంఘటనల్లో వారు అలాగా స్వామివారు నాకు సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రతి వాళ్ళని నేను కోరుకునేది ఏంటంటే, సాయినాథన్ మందిర్కి రండి. రోజు పూజ జరుగుతుంది. పొద్దున 2 పూట్ల పూజ జరుగుతుంటుంది. ఆ పూజా కార్యక్రమం అందరూ పాల్గొని చక్కగా
మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కనుక ఆ స్వామివారిని నమ్ముకొని మీరు అందరూ రావాల్సిందిగా మీ అందరినీ మరీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం అందరూ ఉన్నందుకు మీ అందరికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం అండి. దైనందిక జీవితంలోని ప్రతి మనిషికి క్షణం తీరిక లేకుండా ఉంటున్నది. ఏదో కార్యక్రమం, ఏదో పనులు, ఏదో యాతనలోని. కానీ సాయి మందిరంలోని కనీసం ఒక అరగంట అయినా సరే సేద తీరితే ఆ స్వామివారి సన్నిధి అందు ఎవరైనా ఉంటే మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ స్వామివారిని కొలుచుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో నడవండి, సన్మార్గంలో పిల్లలకు కూడా తెలియజేస్తూ ఉండండి. అలాగే ఈ దేవాలయంలోని పురోహితులు గారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై సాయిరామ్, జై వరసిద్ధి వినాయక. 5 రోజులు బట్టి వరసిద్ధి వినాయక స్వామి యొక్క పూజా కార్యక్రమం 5 రోజులు బట్టి వరసిద్ధి వినాయక స్వామి పూజా కార్యక్రమం జరుగుతుందండి. ఆ స్వామివారి పూజకి కావలసినటువంటి వస్తువులు కానీ ఏ సామాగ్రి అయినా సరే మొత్తం అంతా కమిటీ వారు ఏర్పాటు చేశారు. దిగ్విజయంగా 5 రోజులు ఈ రోజుతో పూర్తి చేశాం. సాయంత్రం పొద్దున కూడా సెమీ పూజ జరిగింది. అలాగే లడ్డు వేలంపాట జరుగుతోంది. అలాగే సాయంత్రం నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఇదంతా కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో చక్కగా ఏ లోటు లేకుండా జరుగుతుంది. అలాగే సాయినాథుని కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే గురు పూర్ణిమ కార్యక్రమం జరిగింది. ఆ రోజున కూడా ఇలాగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ తర్వాత ఆ రోజు కూడా రుద్రాభిషేకం ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. అష్టోత్తర కలశాభిషేకం ఆ రోజున గురు పూర్ణిమ రోజున జరిగినాయి. ఒక పండగని కాదండి, ఈ సాయినాథుని ఆలయంలో ఆ సాయినాథుని యొక్క కార్యక్రమాలు, అలాగే రేపు దసరా వస్తే దసరా కార్యక్రమం, అలాగే సంక్రాంతి, ఒక పండగని కాదండి, ఏ పండగ వచ్చినా కానీ ఈ ఆలయంలో చక్కగా ఏ లోటుపాట్లు లేకుండా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా వాళ్ళు భక్తిపూర్వకంగా జరుపుతూ వస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద పండుగలకి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ విధంగానే ఇక తర్వాత కూడా వాళ్ళు చక్కగా ఇలాగే జరిపించాలని, ఆ దేవుడికి ఏ లోటు లేకుండా చూడాలని కమిటీ వారి తరఫున, ఆలయ పురోహితుల తరఫున నేను విన్నవించుకుంటున్నాను. జై సాయిరామ్, జై వరసిద్ధి వినాయక. ప్రతి ఏటా ఆ స్వామివారి ఆధ్వర్యాన లడ్డూ వేలం కూడా జరుగుతుంది. ఈ లడ్డూ దక్కించుకొని ప్రతి ఒక్కరు కూడా విశేష సంపద, ఆ స్వామివారి అనుగ్రహం కూడా పొందుతున్నారు. అలాగే ఈ లడ్డూని ఈ సంవత్సరం ఎవరు కైవసం చేసుకుంటారో, ఆ స్వామివారి అనుగ్రహం ఎలా పొందుతారో గతంలో పొందిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారని కూడా ఇక్కడ తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ లడ్డూ గురించి తెలియజేస్తారా? జై సాయిరామ్ అండి. ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమానికి 25 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను అండి. ఇది ఇచ్చిన వినాయకుడికి నా కృతజ్ఞతలండి. మరి ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కూడా మన కాలనీ వారు అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. విన్నారు కదా, ఇక్కడ సాయి ఆలయ మందిరంలోని కమిటీ పెద్దలు, పిన్నలు, అలాగే ఉడా కాలనీ వాసులందరూ కూడా సమిష్టిగా ఒక కుటుంబ భావంతో కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. అందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు నెరవేరాలి. అలాగనే ఈ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు, సాయినాథ్ ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ్ళ ఉండాలని సూర్యాస్ టీవీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్కి, జై సాయినాథ్కి. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ సాయి మందిరంలో ఉన్న కమిటీ సభ్యుల్లోని ఒక ట్రెజరర్గా ఉన్నటువంటి సోమసుందరం గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక భక్తి భావంలోను పునీతులయ్యి ఆ స్వామివారి సన్నిధి సేవలోని ఎక్కువ తరిస్తూ ఉన్నటువంటి ఈ సుందరం గారిని అడిగి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సాయి మందిరంలోని మీ సేవా కార్యక్రమాలు ఏమిటో కాస్త మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? 25 ఏళ్ళ బట్టి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో ఇదిగా కాలనీ వాసులు కుటుంబ సభ్యులుగా చేరి చేసుకుంటున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంది మా ప్రతి సంవత్సరమును. అయ్యా, ఇది మా గణేశుడికి కాస్త ఏరియా పవర్ ఉంది కాబట్టి పబ్లిక్ ఇక నుంచి ముందుగా ఇంకొంతమంది తెలిసి వాళ్ళు కూడా వస్తే ఇంకా సంతోషం. నమస్కారం.
సున్నితంగా తక్కువ మాట్లాడి ఎక్కువ విషయం తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారిని తరించాలని ఆయన ఆకాంక్ష.